ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. చదవబడిన మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ప్రార్థించుకుందాం. దయగల మా తండ్రి, మీ దయా సంకల్పము, మీ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, మీ కార్యసిద్ధి, మీ కార్యారంభము, కార్యాంతము ప్రభు, మీ కార్యాచరణ అగమ్య గోచరం ప్రభు. మమ్మల్ని పుట్టించుటకు మీరు చూపిన కార్యసిద్ధి, ఈ దయా సంకల్పాన్ని మనం ఆలోచిస్తే, దయ అనేది ఒక పదము, సంకల్పం అనేది పదము. దయ అనేది మనకు తెలుసు, మన దేవుడి పేరే దయామయుడు. ఆయన కరుణామయుడు, ప్రేమామయుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, అనేకమైన నామాలు మన దేవునికి ఉన్నాయి. ఆయన గుణగణాలను బట్టి, ఆయన మహా అతిశయాన్ని బట్టి, ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయ కార్యాలను బట్టి మనం ఆయన్ని అనేక రీతిలుగా ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం, పొగుడుతూ ఉన్నాం. అనేక నామ కరణాలతో ఆయన ఘనపరుస్తూ ఉన్నాం. ఇక్కడ సంకల్పము అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే, ఈ తెలుగు భాషలో సంకల్పం అంటే నిశ్చయం లేదా కోరిక. ఈ దయా సంకల్పం అంటే దేవుడు దయగలవాడు కాబట్టి ఆయనకున్నటువంటి సంకల్పము, ఆయనకున్నటువంటి కోరిక, ఆయనకున్నటువంటి నిశ్చయత, ఆయనకున్నటువంటి ఆలోచన అంతా కూడా ఏంటంటే ప్రతి మనిషి పరలోకానికి రావాలి. ప్రతి మనిషి దేవుని రూపం గనుక, ప్రతి మనిషిలో ఉన్నది ఆయన ఆత్మ, ఆయన ప్రాణం గనుక ప్రతి ఒక్కరూ ఆయన మాటకు లోపడి, ఆయన మాటకు భయపడి తన జీవిత పర్యాంతం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక. ఆది కాలంలో ఈ భూమిని సృష్టించక మునుపు దేవుడు కోటాను కోట్లైనటువంటి దేవదూతల సమూహంతో సెరూపులు, కెరూపులు, పెద్దల మధ్య ఆయన సంకల్పాన్ని తెలియపరిచాడు. భూమి చేయాలని ఆలోచించాడు. ఈ కార్యాచరణ, ఈ ప్రణాళిక అంతా కూడా అక్కడున్న దేవదూతలకు తెలియపరిచి తన మనసులో మాటను, కోరికని బయలుపరిచి లూసిఫర్ అనేటువంటి దూతను, ప్రధాన దూతను అక్కడ అధికారిగా ఉంచి ఆయన భూమిని సృష్టించటం, సకల సృష్టిని తన నోటి మాట ద్వారా అవునుగాక కలుగునుగాక అని ఏర్పాటు చేయడం వాక్యానుసారంగా మనం నేర్చుకున్నటువంటి సత్యమే. అది జరిగిన సత్యమే. అయినప్పటికీ కూడా ఇక్కడ దేవుని యొక్క సంకల్పాన్ని మొదటగా తన దగ్గర ఉన్నటువంటి దేవదూతలతో చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయన సంకల్పాన్ని ఆదాముతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన సంకల్పాన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో ఆయన మాట్లాడి మనం చూస్తున్నాం. మోషేతో మాట్లాడాడు. దేవుడు తన సంకల్పం చొప్పున తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించేదానికి ఇష్టపడ్డాడు. ఈనాడు హైందవ సోదరులు వారి సంకల్ప దీక్ష చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పూజారులకు లేదా అక్కడ ఉన్నటువంటి యజ్ఞ యాగాదులు నిర్వహించే వారికి వారి కులము, వారి గోత్రము, వారి సమయము, వారి ఆలోచన, వారి కోరికలు ఇవన్నీ కూడా వారికి తెలియపరచాల. తద్వారా వాళ్ళు ప్రతిదీ ఆ నామకరణతో వాళ్ళ సంకల్ప సిద్ధి యాగాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ దేవుడు తన సంకల్ప ప్రణాళికను నెరవేర్చుటకు దేవదూతలతో మాట్లాడి, ఆయన సృష్టించినటువంటి ఆదాముతో మాట్లాడి, తదుపరి ఆజ్ఞ అతిక్రమించినటువంటి హవ్వతో కూడా మాట్లాడి, సాతాన్ని కూడా గద్దించి అప్పటి నుంచి మనిషితో మాట్లాడేదానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చివరికి ఎంత కష్టపడ్డాడంటే తన ప్రియకుమారుని పంపించి చంపించి తద్వారా మనకు రక్షణ ఇవ్వాలని ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చాడు. ఇక్కడ దేవుని వాక్యం మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం సిస్టర్. 1వ అధ్యాయం 5వ వచనం. తన చిత్త ప్రకారమైన, ఎఫెసీయులకు రాసిన పత్రిక, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసమే నిర్ణయించుకొని, చాలు సిస్టర్, మనము ఆయనకి
కుమారులుగా ఉండాలని, ఆయన కుమారులుగా స్వీకరించేదానికి మనల్ని ముందుగా తన కోసమే నిర్ణయించుకొని, కింద వచ్చిన చూస్తే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది ఆయన దయా సంకల్పం. మనకి కోరికలు ఉన్నాయి, మనకి సంకల్పాలు ఉన్నాయి, మనకి ఆలోచనలు ఉన్నాయి, మనకి ప్రణాళికలు ఉన్నాయి, మనకి భవిష్యత్తు ఉంది, మన బిడ్డల పట్ల బాధ్యత ఉంది, మన కుటుంబం పట్ల గౌరవం ఉంది. వీటన్నిటినీ ఆత్మీయ కోణంలో మనం ఇలా ఆలోచిస్తున్నాం. మన బిడ్డల పట్ల మనం ఆలోచించడం తప్పు లేదు, మన కుటుంబం గురించి మనం పాటుపడడం అంతకన్నా తప్పు కాదు. కానీ ఆత్మీయ స్థితిలో మనమేంది, మన కుటుంబం ఏంది? ఆనాడు నోవాహు ఎంతో తాపత్రయపడ్డాడు. తన బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని, అక్కడున్న పరిసర ప్రాంతంలో అందరికీ హెచ్చరించాడు, చెప్పాడు, తెలియపరిచాడు, కోరాడు, తన సంకల్పాన్ని చెప్పాడు. దేవుడు నాకు చెప్పిన మాట ప్రకారం ఈ ఓడ చేస్తున్నాను. ఇది నా సంకల్పం కాదు, ఇది నా కోరిక కాదు, ఇది నా ఆలోచన కాదు, ఇది నా ఆచరణ కాదు, నాకేమి తెలియదు. దేవుడు తన సంకల్పాన్ని నాతో చెప్తే అదే సంకల్పపు కార్యసిద్ధి నేను చేస్తున్నాను. ఆయన చెప్పిన కొలతలే పెడుతున్నానే తప్ప నా సొంత జ్ఞానాన్ని, నా సొంత పరిజ్ఞానాన్ని, నా సొంత విజ్ఞానాన్ని నేను ఉపయోగించడం లేదని ముక్కసూటిగా చెప్పి ఎంతోమందిని పిలిచాడు. వాళ్ళంతా అపహసించారు. ఈ మూర్ఖుడు ఓడ కడుతున్నాడు, దేవుడు చెప్పాడంట, వీడు ఒక్కడే బతుకుతాడంట, వీడి భార్య, వీడి కుమారులు, కోడళ్ళైనా బతికేది, మేమంతా అమాయకులమా, వెర్రివాళ్ళమా, చెవులో పువ్వులు పెట్టుకున్నామా, నీకన్నా మాకు జ్ఞానం లేదా, నీకన్నా మాకు తెలివి లేదా, నీకన్నా మాకు ఆస్తి లేదా, నీకన్నా మాకు రంగు లేదా, నీకన్నా మాకు రూపు లేదా, ఏదో వారి నోటుకు వచ్చిన భావాలు తెలియపరిచారు. ఒక్కరు కూడా ఆయన మాట వినలా. నోరు లేని జంతువులు, పక్షులు జతలు జతలుగా వచ్చి ఓడలో ఎక్కాయి. 40 రాత్రింబవళ్ళు ప్రచండమైన వర్షంతో భూమి అంతా నిండిపోయింది. ఎంతో అరిచారు, భయపడ్డారు, ఓడ చుట్టూ పరిగెత్తారు. ఆ తొక్కిసలాటలో, ఆ నీళ్ళల్లో ఎంతోమంది చనిపోయినారు. ప్రేమిన వార్లారా, దేవుడే తలుపు వేశాడు, దేవుడే తలుపు తీయాల. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కార్యసిద్ధి, కార్య సంకల్పం ఎలా ఉన్నదని మనం ఆలోచిస్తే అప్పుడు మన కార్యసిద్ధి, మన కార్యాలోచన, మన కార్యారంభం, కార్యాంతం మనం ఆలోచించగలం. అందుకే దేవుని వాక్యం ఇంకా మనం ముందుకెళ్తే అదే అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, ఈ కడవరి దినాల్లో వాక్యం వినేది వింటూ ఉన్నాం, కానీ వాక్యంలోని మర్మాలు తెలుసుకోవాలి, వాక్యంలోని మాధుర్యాన్ని తెలుసుకోవాలా, వాక్యంలోని మధురతను తెలుసుకోవాలా, వాక్యంలోని టేస్ట్ మనం చూడాలి. అందుకే దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలా. చెప్పితే తెలుసుకోవడం కాదు, చూసి తెలుసుకోవడం కాదు, విని తెలుసుకోవడం కాదు, మన కళల ద్వారా తెలుసుకోవడం కాదు, మనకొచ్చే దర్శనాల ద్వారా తెలుసుకోవడం కాదు, ఇంకెవరో చెప్పే సాక్ష్యాల ద్వారా తెలుసుకోవడం కాదు, ఇంకెవరో చెప్పే గొప్ప మాటల ద్వారా తెలుసుకునేది కాదు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. సెల్ఫ్ టేస్ట్ అనేది మనకు ఉండాలి. వ్యక్తిగత పరిశీలన, వ్యక్తిగత పరీక్ష, వ్యక్తిగత పరిశోధన, వ్యక్తిగత ప్రావీణ్యత, వ్యక్తిగత పఠనం అనేది మనకు ఉండాలి. ఈ కడవరి దినాల్లో మనము కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మం మనం తెలుసుకోవాలా. ఆయన ఇష్టమును గూర్చిన మర్మాన్ని మనం తెలుసుకోవాలా. ఆయన శిలువ మరణమును గూర్చిన మర్మాన్ని మనం తెలుసుకోవాలా. ఎందుకు చనిపోయాడు, ఎందుకు లేచాడు, ఎందుకు మనం జీవిస్తున్నాం, ఎందుకు ఈరోజు మనం బ్రతికున్నాం. మనకన్నా మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, గొప్పవాళ్ళు, తక్కువ వాళ్ళు ఎంతోమంది ఈ క్షణాన మన వాళ్ళల్లో కూడా, మన బంధువుల్లో కూడా, మన రక్త సంబంధుల్లో కూడా, మనకు ముఖ్యమైన వాళ్ళల్లో కూడా, మన ఇంటి వాళ్ళలో కూడా ఎంతోమంది మట్టిలో కలిసిన వారు ఉంటున్నారు. నీవు నేను మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్ముగా, ధూళిగా ఉండకూడదని దేవుడు ఈ క్షణానికి నీవు నేను సజీవుల లెక్కల్లో ఉండి, సజీవులే కదా ఆయన స్తుతిస్తారన్న వాక్యాన్ని నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దేవుడు నెరవేర్చాలని ఈ దినాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఈ దినం నాకు ఎందుకు ఇచ్చావయ్యా, ఈ దినాన్ని నాకు ఎందుకు ఇచ్చావా అనేటువంటి ఆలోచన వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా మనం దేవునిలో నిలవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు.
నిర్గమకాండం 14వ అధ్యాయము 6వ వచనం మనం గమనిస్తే దయ గురించి మనం చూద్దాం. నిర్గమకాండం సిస్టర్ 14 నిర్గమకాండం 14వ అధ్యాయము 6వ వచనం 14వ అధ్యాయం 6వ వచనం చదవ. అంతటా అతడు రథమును చదవండి సిస్టర్. శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ చాలు అధిపతులను తోడుకొని పోయాడు. గొప్ప దేవుని యొక్క ఈ కార్యాన్ని మోషే నత్తివాడిని ఒప్పుకున్నప్పటికీ కూడా, నత్తివాడిగా తప్పించుకోవాలని ఆలోచించినప్పటికీ కూడా, ఆయన ద్వారా దేవుడు చేయవలసిన కార్యాన్ని మోషేతో చెప్పినప్పుడు, ఇంకా మనం కింద వచనాలను చూస్తే ఆయన దయా దీర్ఘశాంతము గల దేవుడిగా ఉన్నాడని మోషే తెలియపరుస్తూ ఉన్నాడు. సమూయేలు రాసిన 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం. దయగల వారి ఎడల నీవు దయ చూపించేదవు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడిగా ఉండేదవు. ప్రేమిన వారులారా, చాలు సిస్టర్. దయగల వారి ఎడల నీవు దయ చూపించదవు. మనం దేవుని దయను కోరుకునేదానికి వ్యక్తిగత ప్రార్థన చేయొచ్చు, ఉపవాస ప్రార్థన చేయొచ్చు, కుటుంబ ప్రార్థన చేయొచ్చు, సంఘ ప్రార్థన చేయొచ్చు, ఏకాంత ప్రార్థన చేయొచ్చు. ఏదైనప్పటికీ ఆయన దయని మనం కోరి దీర్ఘాయుషు పొందాలన్నా, చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా, మనకున్న కష్టాలని తొలగించుకోవాలన్నా, మనం రాసే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్నా, మనం చేసే ఉద్యోగ ప్రయత్నాలు మనకు సఫలం కావాలన్నా, మనం కోరుకునే ప్రమోషన్, మనం కోరుకునేటువంటి ట్రాన్స్ఫర్లు జరగాలన్నా, ఈ లోకంలో దేవుని దయలేందే ఏవి కూడా జరగవు. ఆ దయని నీవు నేను పొందాలని, ఆ దయలో మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ దయ పొందలేని పరిస్థితి ఎక్కడంటే మనలో దయ లేకపోతే. అందుకే చెప్తున్నాడు దేవుడు, దయగలవారి ఎడల నీవు దయ చూపించదు. ఆయన దయ ఉంటేనే, మనకు దయ ఉంటే దయ చూపిస్తాడు, మనకు ప్రేమ ఉంటే ప్రేమ చూపిస్తాడు, మనలో కరుణ ఉంటేనే కరుణ చూపిస్తాడు, మనకు క్షమించే గుణం ఉంటేనే మన జన్మ కర్మ పాపాలు క్షమిస్తాడు. అంతేగాని ఆ సద్గుణాలు, ఆ మంచి లక్షణాలు, ఆ ఆత్మ కార్యాలు, ఆత్మ ఫలాలు మనలో లేకుండా దేవుని కార్యాలు, దేవుడు చేసే మేలులు మనం చూడాలా, అనుభవించాలా. ఈ లోకంలో జీవించేటప్పుడే పరలోకాన్ని మనం సొంతం చేసుకోవాలా, పరలోకపు సంతోషాన్ని అనుభవించాలనేటువంటి దురాలోచన మనలో ఉండకూడదు, దుష్ట ఆలోచన మనలో ఉండకూడదు, దౌర్భాగ్యపు ఆలోచన మనలో ఉండకూడదు. మనలో ఉండవలసిన ఆత్మీయ ఫలాలు, కార్యాలు మనలో ఉన్నప్పుడే, మనలో దయ ఉంటే దయ చూపిస్తాడు, ప్రేమ ఉంటే ప్రేమ చూపిస్తాడు, సహాయం చేసే గుణం ఉంటే మనకు సహాయాన్ని ఆయన పుట్టిస్తాడు. ప్రేమని వారలారా, కాబట్టి మన జీవితంలో ఈ దయ అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు దయగల మనసు, దయగల హృదయం, దయగల గుణం, దయగల బుద్ధి, దయగల జీవితాన్ని అలవర్చుకోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇంకా దేవుని వాక్యంలో చూస్తే మనం కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కీర్తనలు 35, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయము సంతోషము కలుగును. ప్రేమిన వారలారా, ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది. కాబట్టి మనలో తప్పటడుగులు, నోరు జారిందా, కాలు జారిందా, చేయి జారిందా, మనసు జారిందా, బ్రతుకు జారిందా, జారిపోయిన స్థితి నుంచి మనం తేరుకోవాలి తప్ప, జారిపోయిన బ్రతుకుని మనం జాగరూకులంగా ఉండి అది నెమరు వేసుకునే దౌర్భాగ్యపు స్థితి నుంచి మనం బయటపడాలి. అందుకే దేవుని వాక్యంలో చెప్తుంది, కుక్క తన వాంతికి మరలా తిరుగునట్లుగా మన జీవితాన్ని పాపం వైపు తిరిగి చూడకూడదు. విడిచిపెట్టినటువంటి స్థితి నుంచి మనము
దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విడిచిపెట్టింది విసర్జంగానే మనం భావించాలి. మనం నోటితో చక్కటి ఆహారాన్ని తింటాం, విసర్జించిన దాన్ని తినేదానికి ఇష్టపడం. పంది విసర్జించింది తిని మరలా ఆ పాపం వైపే పరిగిస్తుంది. కుక్క కక్కిన వాంతికి మరలా తిరిగి తినేదానికి ఇష్టపడుతుంది. మనం పంది లాంటి జీవితాన్ని, కుక్క లాంటి జీవితాన్ని విశ్వాసపు ఘాతుకులుగా కాకుండా విశ్వాస సహితులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయనకి నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, విశ్వాసభరితులుగా, విశ్వాసులు అనేటువంటి పేరుకు సార్థకం చేసే వ్యక్తులుగా ఉండాలి. కానీ విశ్వాస ద్రోహులుగా, విశ్వాస ఘాతకులుగా మరలా దేవుడు క్షమిస్తాడులే, ప్రేమిస్తాడులే, దగ్గర చేర్చుకుంటాడులేని పాపం వైపు మన మనసు, మన చూపు, మన నడక, మన పడక, మన బ్రతుకు వెళ్ళకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆయన క్షమించేవాడే. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. నీవు ఆయుష్కాలం అంతా ఆయన దయను నువ్వు పొందాలంటే, ఆయన దయా సంకల్పం చొప్పున నువ్వు జీవించాలంటే, నీవు దయగలిగిన వాడిగా, దయగలిగినటువంటి స్త్రీగా, దయగలిగిన తల్లిగా, దయగలిగిన చెల్లిగా, దయగలిగిన మనసు మనం కలిగి దయా సంకల్పం చొప్పున ముందుకు వెళ్ళాలి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 29:26 వచనం. సామెతల గ్రంథం అనేకులు ఏలువాని దయను కోరుతున్నారు. మనము ఏలువాని దయను కోరేదానికే ఎంతోమంది ప్రాకులాడతారు. ఒక వార్డు కార్పొరేటర్ కాడికి వెళ్ళి సమస్యలు చెప్పుకుంటాం. ఆ కార్పొరేటర్ పోయి ఎమ్మెల్యేకి చెప్పాలా, ఎమ్మెల్యే మినిస్టరు సీఎం చేతకాంది పిఎం అంటే అంచెలంచులుగా ఏలువారి దయను కోరేదానికి మనం వెళ్ళి మన విజ్ఞాపనలు మనం తెలియపరుస్తాం, మన విన్నపములను తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఈరోజు ప్రభుత్వం వారు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే ఏర్పాటు చేశారు. మీ సమస్యలు, ప్రజా సమస్యలు వాళ్ళకి తెలియపరిచేదానికి. దేవుడైతే మనకి సమయాన్ని కేటాయించలా. అన్ని సమయములు మనయే. ఏ క్షణాన మనకి హృదయం కలత చెందిన, ఏ సమయంలో మన గుండె కోత, ఆ గాయము మనకు బాధ అనిపించిన, ఏ సమయాన మనకు ఉన్నటువంటి అనారోగ్యం, రానున్న అనారోగ్యం, ఉన్నటువంటి పరిస్థితులు అననుకూల పరిస్థితులైనా మన వెంటనే మన విజ్ఞాపన మన తండ్రికి మనం చెప్పుకునే హక్కు, ఆ స్వాతంత్ర్యం, ఆ స్వాస్థ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏలువాని దయని ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో మనకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మన ఏలువాడైనటువంటి దేవుని దయను కోరుకోవడం క్రైస్తవులుగా మన కర్తవ్యం. ఇంకా దేవుని వాక్యంలో లూకాసు సువార్త 2వ అధ్యాయము 52వ వచనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాలుడిగా ఉన్నప్పుడు దేవుని దయలో పెరిగినట్లు మనం చూస్తాం. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్చుండెను. దేవాతి దేవుడే దేవుని దయలో వర్ధిల్లాడు, మనుషుల దయలో వర్ధిల్లాడు. ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవ లోకంలో మమ్మల్ని దేవుడు మెచ్చుకుంటే చాలు, పాస్టర్ మెచ్చుకుంటే చాలు, మన సంఘస్థులు మెచ్చుకుంటే చాలు, మనల్ని మనం మెచ్చుకుంటే చాలు. అవతలోళ్ళు నొచ్చుకున్నా పర్వాలే, అవతలోళ్ళు మన ప్రవర్తన, మన మాట తీరు వాళ్ళు వ్యతిరేకించినా మనకు అక్కర్లేదు అనేటువంటి ద్వారంలో ఉన్నారు. మనుషుల దయ మనకు కావాలా? మన ప్రవర్తన, మన జీవితం ఇతరులు చూసినప్పుడు అది సానుభూతిగా, కటాక్షంగా వాళ్ళకి మనల్ని చూసినప్పుడు అయ్యో అనేటువంటి పాప భీతి, పాప గుణం వాళ్ళకి పుట్టాల. అంటే మన జీవితంలో ఎంత ఉన్నప్పటికీ కూడా తగ్గించుకునే స్వభావం మనలో ఉండాలి. ఇతరులు మనల్ని చూసినప్పుడు వాళ్ళకి ఈ ఉద్యోగం ఉందని, వాళ్ళకి ఈ డబ్బు ఉందని, వాళ్ళకి బంధువర్గం ఉందని, వాళ్ళకి ధనబలం ఉందని, వాళ్ళకి జనబలం ఉందని, వాళ్ళకి ఫలానా ఉందని, ఇంతగా ఉన్నారా, ఇంతగా విర్రవీగుతున్నారా అనేటువంటి ఆలోచన ఇతరుల దగ్గర ఆ మనసులో కానీ మాటల్లో కానీ పుట్టించే ప్రయత్నాలు మనం చేయకూడదు. ఎందుకంటే దేవాతి దేవుడు యేసయ్య బాలుడిగా ఉన్నప్పుడే దేవుని దయలో ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు, మనుషుల దయలో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనకి దేవుని దయ ఎంత అవసరమో మనుషుల దయ అవసరం. కట్టుకున్న భర్త దయ చాలా అవసరం. కట్టుకున్న భార్య దయ భర్తకు అవసరం. కడుపును పుట్టిన బిడ్డలకు తల్లిదండ్రుల దయ అవసరం. తల్లిదండ్రులకు బిడ్డల దయ అవసరం. అత్తకు కోడల దయ అవసరం. కోడల్ని నిర్లక్ష్యం చేస్తే
కోడలు నిన్ను నిర్లక్ష్యం చేస్తే నువ్వు మంచంలో పడినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. అల్లుడి దయ అత్తామామలకు అవసరం. ప్రియమైన వాళ్ళారా, ఆడబిడ్డల దయ మీకు అవసరం. తోడి కోడళ్ళ దయ అవసరం. ఎవరిని విడనాడబాకండి, ఎవరిని వ్యతిరేకించబాకండి. వాళ్ళు అన్యులైనప్పటికీ, వాళ్ళు ఆత్మీయులు కాకపోయినప్పటికీ, వాళ్ళు మన కీడు కోరుకునే వాళ్ళు అయినప్పటికీ, వాళ్ళు మన మీద నిందలు, మన మీద చెడుగా మాటలు చెబుతున్నప్పటికీ కన్నీరు కార్చి ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే, వారు ప్రభుకి ఇష్టమైతే, ప్రభు చిత్తములో వారు దయా సంకల్పంలో వారు ఏర్పరచబడిన వారైతేనే వారు మందిరానికి వస్తారు, ప్రభువుని నమ్ముతారు, మారు మనసు పొందుతారు, రక్షించబడతారు, బాప్తిని తీసుకుంటారు, ఆయన శరీరంలో రక్తంలో చేయి వేస్తారు, ఆయన సన్నిధిలో ఆరాధించి ప్రార్థించి స్తుతించి కొనియాడి కీర్తించి ధ్యానించి మహిమపరిచి వారి జీవితంలో వాక్యానుసారంగా నడవగలరు. అంతేగాని వారి పట్ల దేవుని దయా సంకల్పం లేకపోతే నీవు నేను ప్రార్థన చేసేవాళ్ళమే తప్ప వారి ఆత్మరక్షణకు మనం కర్తలం కాదు. మన సంచకరువు మనం కాదు, ఆయన సంచకరువుగా వచ్చాడు. ఆయన కొన్నాడు, ఆయన కన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన అనువాడును ఉన్నవాడునై ఉన్నాడు. కాబట్టి ఆయన సంకల్పానికే మనం వదలాలి తప్ప మన ప్రయత్నాలు చేసి నా ప్రార్థన దేవుడు లేదు, నా భర్తే మారుమనసు పొందలేదు, అసలు దేవుడు ఉన్నాడా, నేను మందిరానికి పోవడం ఎందుకు అనుకుంటామేమో. ఆ మూర్ఖపు స్వభావాన్ని తెచ్చేది దురాత్మ, చీకటి శక్తి. ఎంతవరకు మన పని, ఎంతవరకు మన పని అంతే. మన సంకల్పం ఏంది, మన కార్యం ఏంది, దేవుని కార్యం ఏంది, దేవుని సంకల్పం ఏంది, ఇవి మనము ప్రీ ప్లాన్డ్గా ఆ డిఫరెంట్ని మనం క్యాచ్ చేయాలి, థింక్ చేయాలి, ప్లాన్ చేయాలి. మనం మన జీవితంలో వాటిని అవలంబించాలి. ఇంకా దేవుని వాక్యంలోకి వెళ్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం 4వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి కొరింథీయులు 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. చాలు సిస్టర్, చాలమ్మ. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆ ప్రేమలో నుంచి వచ్చేదే దయ, ఆ ప్రేమ ద్వారా వచ్చేదే దయ. ప్రేమ లేని వారికి దయ ఉండదు. అందుకే మన దేవుడు ప్రేమామయుడు. ఎంత ప్రేమ కలిగిన వాడంటే మనిషిని తన చేత్తో నిర్మించడం ఏంది, మట్టి నుంచి వాడిని తీయడమేంది, నాసికా రంధ్రాల్లో జీవాత్మను వదలమేంది, అతను చెప్పిన మాట వినకపోతే ఏదైనా తోట నుంచి బయటికి నెట్టడం ఏంది, తూర్పున కెరూబుల్ని కాపలా పెట్టడం, చుట్టుపక్కల అగ్ని కటకజోలను కంచివేయడం, ఇదంతా చేయడం, రాజులు నియమించడం, ప్రవక్తలు నియమించడం, యాజకులు నియమించడం, పరిశుద్ధ స్థలాన్ని కేటాయించడం, మందిరాన్ని చూపించడం, దేవాతి దేవుడు తన ప్రియకుమారుని యేసయ్యని పంపించడం, ఆయన సమాధిలోంచి లేపడం, సౌలును పౌలుగా మార్చడం, ఆయన 12 మంది శిష్యుల్ని 12 రకాలుగా వారు చనిపోయేదానికి దేవుడు ఇష్టపడడం, వాళ్ళు హతసాక్షులుగా మరణించాలని ఆయన ఆలోచించడం, పట్టించిన వాడు ఉరేసుకొని వాడు పొట్టపగిలి చావాలని ఆయన ఆలోచించడం. ఏంది ఈ ఆత్మీయ మర్మాలు, ఈ ఆత్మీయ సత్యాలు ఏంది? అదే ప్రేమ. ఆ ప్రేమలో ఉన్నటువంటి స్వాస్థ్యమే దయ. కాబట్టి మనలో ప్రేమ ఉండాలా, ప్రేమ ద్వారా వచ్చేటువంటి దయని మనం అనుభవించాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. నీ కోడలు నీకు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ఉందా? క్షమించు. నీ కుమారుడే వాడు తాగుబోతాయి తిరుగుబోతాయి నిన్ను వేదన కలిగిస్తూ ఉన్నాడా? క్షమించు, ప్రార్థించు. వారి పట్ల కరుణా హృదయం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. మనం ఎందుకు క్షమించాలా? మనం ఎందుకు దూషణకు ప్రతి దూషణ చేయకూడదు? మనం ఎందుకు కీడుకు ప్రతి కీడు చేయకూడదు అంటే దేవుడు ఆ విధంగా చేయలా. సిలువ మరణాన్ని పొందుతూ రమారమి 3 గంటలప్పుడు లామా లామా సబక్తని బిగ్గరగా కేకవేస్తూ సిలువలో 7 మాటలు మాట్లాడుతూ చివరిగా ఆయన అంటున్నటువంటి మాట, ఆత్మని అప్పగిస్తూ తండ్రికి ఆ మధ్యలో ఆయన పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరువురు గనుక వీరిని క్షమించు. అది
దేవుని ప్రేమ అంటే. అది ఆయనలో ఉన్న క్షమ, అది ఆయనలో ఉన్న గొప్పతనం. అట్టి క్షమాగుణాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ప్రాధేయపడుతున్నాడు. ఈ ఆదివారపు ఆరాధన కొడుకులో నిన్ను బ్రతిమాలుచున్నాడు. ఒక దైవ సేవకుడిగా నా 2 చేతులెత్తి మీకు నేను హృదయపూర్వకమైన విజ్ఞాపన చేసేది ఏంటంటే, ఆ క్షమాగుణాన్ని మనం కలిగినప్పుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మనం పరలోకాన్ని, స్వర్గమనే సంతోషాన్ని చూడగలం. ఇంకా చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇంకెన్నటికీ ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఒక స్త్రీ తన భర్త పట్ల తక్కువ చులకన భావం కలిగి ప్రవర్తిస్తే, ఆయన క్షమిస్తే, అదే ఆమెకు చివరి రోజుగా, అదే ఆమెకు చివరి మాటగా, అదే ఆమెకు చివరి ఆలోచనగా ఉండాలి తప్ప, ఒక్కసారి ఆయన క్షమించిన తర్వాత మాటి మాటికి ఆ తప్పిదాన్ని మరలా ఇబ్బంది కలిగించుకోవద్దు. ఒక పురుషుడు తన తప్పిదాల వల్ల భార్యని మనసు కష్టపెట్టినా, ఆమెని ఇబ్బంది పెట్టినా, ఆమెను ఏడిపించినా, ఆమె పుట్టింటికి పోయేటువంటి పరిస్థితి దాపరించినా, విడాకుల దాకా వచ్చే పరిస్థితులు వచ్చినా, క్షమా హృదయం కలిగి సేవకుల మాట లేదా పెద్దల మాట విని ఒక ఒడంబడికి వచ్చినప్పుడు అదే వారికి చివరి మాటగా, అంటే తన కంఠములో ఊపిరి ఉన్నంత వరకు, తమ చివరి శ్వాస వరకు కూడా అదే ఆలోచన, అదే మాట పట్టుతో ఉండాలి. అందుకే దేవుని వాక్యం ఉంది, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒట్టు పెట్టుకునే హక్కు కూడా మనకు దేవుడు ఇవ్వాల. ఆకాశం తోడనొద్దు, అది నా సింహాసనం. భూమి తోడనొద్దు, అది నా పాదపీఠం. అసలు మీరు ఒట్టే పెట్టొద్దు. ఒట్టు పెట్టుకోవడము, ఆ ఒట్టుని గట్టు మీద పెట్టడము, మీరు గట్టు దాటడము, ఈ బ్రతుకులు మనకొద్దు. అవునంటే అవును, కాదంటే కాదు. మనం అవుననే మాటకి అర్థం ఉండాలా, కాదనే మాటకి పరమార్థం ఉండాలా. అంతేగాని మనం అవునంటే అవునని చెప్పి కొన్ని అర్థం లేని, అపార్థమైన, ఇతరులు వింటే అసహించుకునేటువంటి, హేళన చేసేటువంటి ఆ పదజాలాలకు నా మాట అవునంటే అవును, నేను నా భర్తతో కాపురం చేయను, ఆయన త్రాగుడు మానినా, ఆయన దేవుని సన్నిధికి వచ్చినా, రక్షించబడినా, నేను ఆ రోజు చెప్పిన మాట ఈరోజు ఉంటాననేటువంటి మూర్ఖపు స్వభావంతో ఉండకూడదు. ప్రతి ఒక్కరూ దయగలిగినటువంటి జీవితాలు, దయా సంకల్పమైనటువంటి బ్రతుకులతో మనం ముందుకెళ్ళాలి. ఇంకా చూడండి, దేవుని వాక్యం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 36వ వచనం. 13:36. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. దేవుని సంకల్పం, మనం ఇప్పుడు దాకా తెలుసుకున్న సత్యం దయా సంకల్పం. ఇక్కడ దావీదు దేవుని సంకల్పాన్ని తెలుసుకొని ఆ సంకల్పాన్ని చేసి తన తరము వారికి సేవ చేసి నిద్రించాడంట. మనం ఎవరికి సేవ చేస్తున్నాం? కట్టుకున్న భర్తకు సేవ చేస్తానికి ఎంతోమంది బాధపడతారు. కట్టుకున్న భార్యకి సేవ చేస్తానికి ఎంతోమంది నొసుక్కుంటారు. కడుపును పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులకు సేవ చేయనాటికి, అత్తమామలకు సేవ చేయనాటికి అల్లుళ్ళు, కోడళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ లోకపు సేవ, దేవుని సేవ, మనము చేసేటువంటి సేవ మాదిరికరంగా ఉండాలి. అవ్వాతాత వాళ్ళు బాధలు పడేటప్పుడు, ఇబ్బంది పడేటప్పుడు తన తల్లి తండ్రి లేదా ఇంట్లో పెద్దలు చేసేటువంటి ఆ పరిచర్య పిల్లలు చూస్తున్నప్పుడు అది మనకు ఏ గిన్నెతో కొలబడతామో అదే గిన్నె మనకు సిద్ధపరిచి ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమ, మమకారం, ఆప్యాయత, అనురాగం, సంబంధం, బాంధవ్యం, బంధుత్వాలు, వీటన్నిటికీ మనం కట్టుబడి సేవ విషయంలో మనం ముందుండాలి. పరిచర్య విషయంలో మనం ముందుండాలి. దేవుని సేవలో కానీ, కుటుంబ సేవలో కానీ మన జీవితాన్ని ఇతరులకు, ఇతర తరము వారికి మాదిరికరంగా ఉండాలని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలని దావీదు చేసినట్లుగా అపోస్తల కార్యం గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూస్తే, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. మనం ఏ సంకల్పం చొప్పున పిలువబడ్డాం? పెళ్లిలో బాప్తిసం తీసుకున్నాం కనుక మందిరానికి వస్తున్నామా? సేవకులు మన బంధువులు కాబట్టి, మన శ్రేయోభిలాషి కాబట్టి, మన ఆత్మీయులు కాబట్టి ఆయన గద్దించి బుద్ధి చెప్పి సరిచేసి మందిరానికి రమ్మంటే మనం మందిరానికి వచ్చి మందిరంలో కూర్చుంటున్నామా? ఇతరుల కోసం మనం వస్తున్నామా? తెల్ల వస్త్రాలతో పెట్టిలో భూస్థాపన చేసుకోవాలన్న కారణం చూస్తున్నామా? ఈరోజు ఎంతోమంది దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు రకరకాల కారణాలు చెప్తారు. నేను మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో దేవుని పరిచర్య చేసిన అనుభవం నాకుంది. అనేక జాతుల మధ్య, అనేక కులాల మధ్య, అనేక మతాల మధ్య తిరిగిన అనుభవం నాకుంది. ఈనాటికి కూడా అనేక మంది వారి వారి సమస్యల పట్ల ఎంతోమంది అనేక రకాల కులాల వాళ్ళు, మతాల వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళల్లో ఈ చావు, జీవితము, ఇవన్నీ, దేవుడు, భక్తి, ఇవన్నీ వాళ్ళని నేను కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటే కొంతమంది ముస్లిమ్స్ వస్తారు, పూజారులు వస్తారు. వాళ్ళని నేను ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు చెప్పే వింత విచిత్రపు ఆలోచనలు నిజంగా వాళ్ళ ఆలోచన, వాళ్ళ హృదయ అభిలాషను బట్టి చెప్తూ ఉన్నారని గ్రహిస్తూ ఉంటాను. కానీ మనమైతే ఆయన సంకల్పం చొప్పున దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మనకి ఏదైనా కూడా మేలు చేయాలని ఇష్టపడతాడే కానీ ఆయన మనకి కీడు చేస్తే దేవుడు కాదు. అందుకే దేవుని వాక్యం ఉంది, ఆయనకి ఏది చేత కాదంటే అన్యాయము చేయుట నాకు చేత కాదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు, ప్రేమించేవాడు కాబట్టి ఏదైనా మనకి న్యాయం చేస్తాడు. మనం ఏదైనా అడిగేటప్పుడు ఆయన చిత్తాన్ని మనం కోరుకోవాలా. ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు నామినేషన్లప్పుడు నాకు నా ప్రార్థన కొరకు వాళ్ళు ఫోన్లు చేస్తారు, వాళ్ళ పిఏలు ఫోన్ చేస్తారు. నేను వెళ్ళినప్పుడు ప్రభువా ఈయన గెలిపించయ్యా, ఈయన ఎమ్మెల్యేని చెయ్యి, ఈయన మినిస్టర్ని చెయ్యి, ఈయన ఉప ముఖ్యమంత్రిని చెయ్యి అని నేనేం చేయను. నేను వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే నేను పోయినా వాళ్ళు నా దగ్గరకు వచ్చిన ప్రభువా నీ చిత్తమైతే నువ్వు గెలిపించు ప్రభువా, నీ చిత్తమైతే ఆ గెలుపు అనేది నీ బిడ్డను వరించాలి ప్రభువా అని ఆయన చిత్తానికి నేను ఇచ్చేస్తాను. అంతేగాని నా ఇష్టానుసారంగా నువ్వు గెలుస్తావు, నువ్వు మినిస్టర్ అవుతావు, నేను ఆ రోజు చెప్పాను ఈరోజు అయ్యావు, ఈ బూటకపు మాటలు కాకుండా దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని మనం నెరవేర్చాలి. మేలేది, మంచేది, కీడేది, ఎప్పుడు చేయాలా, ఎందుకు చేయాలా, ఎలా చేయాలా, ఎందుకు చేయకూడదు అనేది ఆయన పరిశీలనలో ఉంది. మనం ఎప్పుడు అభివృద్ధి చెందాలి, ఎప్పుడు అభివృద్ధి చెందకూడదు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభువా నువ్వు ఎక్కువ ఇస్తే నేను మర్చిపోతా, తక్కువ ఇస్తే దొంగనైపోతా, తగునంత మాత్రం నాకు ప్రభువా. ఎంత మంచి ఆత్మీయ ఆలోచన, ఎంత మంచి ఆత్మీయ ప్రార్థన. ప్రియమైన వారలారా, ఇంకా మనం ముందుకెళ్తే చూడండి, రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం చూస్తే, రోమిలు రాసిన పత్రిక 9:11 ఇందును గూర్చి 11వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనం, రోమిలు రాసిన పత్రిక 9:11 ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము. చాలు. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాకుండా పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండు నిమిత్తము. మనం నిలకడగా ఉండాలా, మనిషి నిలబడాలా, స్థిరపడాలా, బలపడాలా, ఎదగాలా, ఫలించాలా, అభివృద్ధి చెందాలా. ఈ మెట్టులన్నీ ఉండాలా, ఈ మెట్టులన్నీ ఎక్కాలా. అంతేగాని నేను విశ్వాసిని, నేను పరిశుద్ధుడిని, నేను ప్రార్థిస్తున్నాను, నాకు తెలిసి నాలో పాపం లేదు. అందుకే దేవుని వాక్యం ఉంది, విశ్వాసం అనే దానికి ఒక చిన్న మాట జోడించాడు దేవుడు, క్రియలు లేని విశ్వాసం మృతము. నేను విశ్వాసం అని చెప్పి నీలో క్రియలు, సత్క్రియలు, గతంలో అయ్యగారు నన్ను పిలిచినప్పుడు నేను వచ్చిన ఆ సందర్భంలో సత్క్రియలు అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ఈ సత్క్రియలు, క్రియలు ఎందుకు క్రైస్తవులు చేయాలంటే, ఎందుకు ఆ క్రియల్లో మనం ముందుండాలంటే, మేలనేది చేయనేరికి అలాగ చేయకుండా పాపనే వాక్యాన్ని మనం ఎందుకు అనుసరించాలంటే, క్రియలు లేని విశ్వాసం మృతము. అందుకే ఇక్కడ ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాకుండా పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండు నిమిత్తం.
ఎంత నిలకడగా ఉండాలంటే ఆయన వచ్చినంత వరకు, మనం చచ్చినంత వరకు ఆయన సంకల్పం చొప్పున, దయా సంకల్పం చొప్పున, దేవుని సంకల్పం చొప్పున మనము నిలకడగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చూడండి, అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:17. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి, కింద చదవండి సిస్టర్, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరిచను. ఇది దేవుని యొక్క క్రైస్తవ జీవితంలో ఉండవలసిన లక్షణాలు. బలమైన ధైర్యం ఉండాల. శరణాగతులమైన మనకు ప్రమాణం చేసి వాగ్దానాన్ని దృఢపరిచేదానికి దేవుడు తన దయా సంకల్పాన్ని ఉంచాడు. కాబట్టి ఆయన సంకల్పం చొప్పునే నిద్రలేచి ప్రార్థించాలి. నీ చిత్తం ఏమైందయ్యా, నీ కోరిక ఏమైందో ప్రభువా, నా జీవితాన్ని నువ్వు నడిపించు. నా ఇష్టమైతే ఇది, నా కోరిక అయితే ఇది, నా ప్రార్థన అయితే ఇది, ఇందులో నీ చిత్తమేదో, నీ ఇష్టమేదో జరిగించు ప్రభువా. మనం ఆరోగ్యంగా ఉండడం దేవునికి ఇష్టం. మనం ఐశ్వర్యవంతులుగా ఉండడం దేవునికి ఇష్టం. మనం ఒకరికి అప్పిచ్చేవారిగా ఉండడం దేవునికి ఇష్టం. మనం చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం దేవునికి ఇష్టం. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, మనల్ని తలగా ఉంచుతాడే కానీ తోకగా ఉంచడు. ఆయనకి ఇష్టంలే మనం తోకగా ఉండే అటు ఇటు తిరగడం ఇష్టంలే. తలగా ఉండాలా, తలెత్తుకొని జీవించాలా. మనము సింహం వలె ధైర్యంగా ఉండాలా, నిబ్బరం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇంత ప్రమాణాలు, ఇన్ని వాగ్దానాలు, ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని మేలులు మన కొరకు ఆయన దాచి ఉంచి ఇచ్చేదానికి ఇష్టపడుతుంటే ఆయన సంకల్పం చొప్పున మనం ఉన్నామా లేదనేది పరీక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ప్రకటన 17:17. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించున్నట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించను. ఆయన సంకల్పాన్ని మనం కొనసాగించాలంటే ఆ బుద్ధి పుట్టించేది కూడా ఆయనే. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకల్లాగా, బుద్ధి కలిగిన విశ్వాసులుగా, బుద్ధి కలిగినటువంటి క్రైస్తవులుగా ఈ కడవరి దినాల్లో ఉండాలా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఎవరికైనా బుద్ధి లేకుండా ఉంటే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి, నన్ను అడగండి ఏది కావాలో నేను ఇస్తా. ఈనాడు బుద్ధి లేని జీవితాలు, బుద్ధి లేని కాపురాలు, బుద్ధి లేని కుటుంబాలు, బుద్ధి లేని వ్యక్తిగత జీవితాలతో ఎంతోమంది బుద్ధిహీనులుగా జీవిస్తున్నారు. క్రైస్తవుల్ని మోసగించేటువంటి అపవాది ఏందో తెలుసా? అది వెలుగుదూత. చీకటిగా మన కాడికి రాలేదు. అది చీకటిగా మన కాడికి వచ్చిందనుకోండి, మనం కాలుతో తంతాం. ఎందుకంటే దేవుడు తన పాదముల చేత దాని చిత్తకు త్రొక్కాడు. దానికి భయమే. మనం కూడా ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కన్నాడు కొన్నాడు కాబట్టి, రాజులేని యాజక సమూహం కాబట్టి, మనలో దేవుని భక్తి భయము అన్నీ ఉన్నాయి కాబట్టి, విచక్షణ జ్ఞానం కలిగిన వారం కాబట్టి, ఏది మంచి ఏది చెడ్డ, ఏది పాపం, ఏది చేయాలా ఏది చేయకూడదు అనేటువంటి ఆలోచన ధోరణి కలిగిన వారం కాబట్టి అపవాదికి తెలుసు, వాడు చీకటిగా రాడు, వెలుగు దూతగానే వస్తాడు, వెలుగుమయంగానే వస్తాడు. మనల్ని ఏర్పరచబడిన వారిని సహితము మోసగించి మనల్ని వాడితో పాటు, వాడి అనుచరులతో పాటు అగ్ని గంధకములోకి లాగాలని ఇష్టపడతాడు. కాబట్టి అట్టి జ్ఞానము, అట్టి బుద్ధి, అట్టి వివేచన మనకు కలగాలంటే దేవుని దగ్గర మనం ఈ కడవరి దినాల్లో అడిగి తెలుసుకోవాలా, నేర్చుకోవాలా, వాక్యం వెలుగులో మనం నడవాలా. చూడండి, ప్రకటన గ్రంథం చివరిగా 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 3:11. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. దేవుడు చెప్తున్నాడు, ఆయన దయా సంకల్పాన్ని నేర్పించాడు, ఆయన సంకల్పాన్ని నేర్పించాడు,
దేవుని సంకల్పాన్ని నేర్పించాడు, నీ సంకల్పాన్ని గుర్తు చేశాడు, సంకల్పంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలియపరిచాడు. దయలో ఉన్నటువంటి గుణగణాలు కొన్ని భాగాలు మనం వాక్యం నేర్చుకున్నాం. మనకిచ్చిన దయా కిరీటం అనేది బహుమానంగా ఈ ఆదివారం ఆయన ఇస్తున్నాడు. ఆ దయా కిరీటాన్ని నీ నెత్తి మీద నా నెత్తి మీద పెట్టాడు. త్వరగా వస్తున్నా అని చెప్తున్నాడు. అది ఎవరు అపహరించుకుంటున్నట్లు దాన్ని ఎలా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలా. ఓటిగా పట్టుకున్నావా అపవాది వచ్చి తీసుకెళ్ళిపోతాడు. దేవుడిచ్చిన దయా కిరీటాన్ని పట్టుకున్నావా? ఆయన వాక్యాన్ని ఇంత బాగా వింటున్నావా? ఆయన వాక్య ప్రకారం నడుస్తున్నావా? ఇతరులకు మాదిరికరంగా ఉన్నావా? ఇతరులు నిన్ను చూసి నేర్చుకునేట్లు ఉన్నారా? నువ్వే నడిచిన బైబిల్లాగా ఉన్నావే, మంచిదానివే, నా ఆలోచన నువ్వు చెడగొడుతున్నావే, మంచివాడివే, నా ప్రణాళికని పాడు చేస్తున్నావే, అయ్యయ్యో నువ్వు తప్పిపోతే నాకెట్టా, నువ్వు నాకు ఆహారంగా కావాలని వాడి గాలాలు, ఉచ్చులు, ఉరులు, చిక్కుల్లో పెట్టేటువంటి, సులభంగా చిక్కుల్లో పెట్టేటువంటి పాపాలు ఇవన్నీ కూడా మన ముందుంచి మన కిరీటాన్ని వాడు అపహరించేదానికి, దొంగిలించేదానికి ఇష్టపడుతుండే. కాబట్టి దొంగ దోచుకునేదానికి, నాశనం చేసేదానికి, హత్య చేసేదానికి వస్తాడు. వాడు మన జీవితాన్ని నాశనం చేస్తాడు, మన హృదయాన్ని దోచుకుంటాడు, మన ఆత్మని హత్య చేసి నిత్య నరకంలో మనం ఉండేదానికి వాడు త్రోసేస్తాడు. మనమైతే దేవుని పిల్లలం గనుక, దేవుని బిడ్డలం గనుక, ఆయన దయా సంకల్పం చొప్పున పిలబడిన వారం గనుక, ఆయన దయా సంకల్పం చొప్పున ఏర్పరచబడిన వారం గనుక, ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన సన్నిధిలో కూర్చున్న వారం గనుక, మనం ఆయన సంకల్పాన్ని, ఆ కార్యాన్ని మనం ఆలోచించి అడుగు వేయాలి. ప్రియమైన వారలారా, మనం చదువుకున్నటువంటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, పై వచనం 12వ వచనం ఒకసారి గమనిద్దాం. 2వ అధ్యాయము 12వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కాగా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందున వణుకుతోను మీ స్వంత రక్షణను కొనసాగించుకోండి. దేవునికి స్తోత్రం. మందిరంలో ఉన్నప్పుడు దైవ సేవకులు అపూర్వమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తి, మంచి దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి, కవితా తత్వముతో చక్కగా వాక్యోపదేశాన్ని అందించేటువంటి మన దైవ సేవకులు ఈనాడు బలమైన పరిచర్య రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆయన పరిచర్య కొనసాగిస్తూ ఆయన ముందు మనం భయంతో, వణుకుతో, భక్తితో ఉండడం కాకుండా మన స్వంత రక్షణను మనం కాపాడుకోవాలంట. కాబట్టి దేవుడు మనతో చెప్తున్న మాట, ఆయన ఇచ్చిన దయా కిరీటాన్ని ఎవరు అపహరించుకున్నట్లు మనం గట్టిగా పట్టుకుందాం. మన సొంత రక్షణని మనం కాపాడుకుందాం. ఆ రక్షణ ఎలా కాపాడుకోవాలంటే మా బాక్సింగ్ ఫెలోషిప్ వాళ్ళు చెప్తారు. ఆ రక్షణ గురించి జరిగిపోయిన రక్షణ, జరుగుతున్న రక్షణ, జరగబోవు రక్షణ. ఈ రక్షణని 3 కాలాల్లో వాళ్ళు డివైడ్ చేస్తారు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్లో ఈ రక్షణని కొనసాగించాలని వాళ్ళు కోరుకుంటారు. దేవుని వాక్యం చెప్తున్న మాట, మన సొంత రక్షణని మనం కాపాడుకోవాలి. అందుకే ఆయన రాకడ సమయంలో తిరగలి ఇద్దరు తిప్పుతూ ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు కొనుక్కోబడతారు. ఇద్దరు మంచం మీద పడుకుంటారు. భార్య భర్త కావచ్చు, అమ్మ కూతురు కావచ్చు, అత్త కోడలు కావచ్చు, అన్న తమ్ముడు కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, మన ఫ్రెండ్ కావచ్చు, పడుకుంటారు. ఆయన వచ్చినప్పుడు ఒకరు మాత్రమే ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అదేంటంటే వాళ్ళు తమ సొంత రక్షణను వాళ్ళు భద్రపరుచుకొని దేవుని ఎదుట నిష్కపటులుగా, వాళ్ళు నిందారహితులుగా దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక, వారి రక్షణ కాపాడుకున్నారు కనుక, వారి దయా కిరీటాన్ని గట్టిగా పట్టుకున్నారు కనుక దేవుని రాకడ సమయంలో వారు ఎత్తబడతారు. మనం ఎత్తబడే గుంపులో ఉండాలన్నా, ఆయన వచ్చినప్పటికీ మనం ఒకవేళ మరణిస్తే, ఆ మట్టిలో పాతి పెట్టబడితే ఎత్తబడేటువంటి వ్యక్తిగా మనం ఉండాలన్నా, మన ఆత్మ ఎత్తబడాలన్నా, యుగ యుగాలు ఆయనతో, ఆయనలో, ఆయనకై, ఆయన వద్ద మనం ఉండాలన్నా, మన రక్షణ భాగ్యాన్ని, దేవుని దయా సంకల్పాన్ని మనం అనుక్షణం గుర్తెరిగి గమనించి బాధ్యతగా, భద్రతగా కొనసాగించుటకు దేవుడు తన సహాయాన్ని నిండుగా, మెండుగా, సమృద్ధిగా మనకి అనుగ్రహించునుగాక. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులకు నా ప్రత్యేకమైనటువంటి వందనలు తెలియపరుస్తున్నాను.